హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బిగ్ బాస్ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రమ్య మోక్ష అంచనాలను అందుకోలేక 7వ వారంలో ఎలిమినేట్ అయింది. ఆమె 2 వారాల పారితోషికం ఎంత? హౌస్లో ఆమె ప్రదర్శన ఎలా ఉంది? ఆమె ఎలిమినేషన్పై బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎందుకు పండగ చేసుకుంటున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం. అలేఖ్య పికిల్స్ అమ్మాయి రమ్యమోక్ష వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ తెలుగు 9 హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయానికి తెలిసిందే. ప్రారంభంలోనే ఆమె పేరు వినిపించినా ఫస్ట్ రాలేదు. కానీ 5వ వారం నిర్వహించిన వైల్డ్ కార్డులో భాగంగా ఆమె కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో పాటు దివ్యల మాధురి, అయేషా జీనత్, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, శ్రీనివాస సాయి వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్లోకి వచ్చిన విషయానికి తెలిసిందే. ప్రారంభంలో రమ్యమోక్ష హడావుడి చేసింది. బయట ఏం జరుగుతుందో, బిగ్ బాస్ షోపై ఎలాంటి అభిప్రాయం ఉందో, అలాగే కంటెస్టెంట్లపై ఆడియన్స్ ఏం ఫీలవుతున్నారో వారికి చెప్పింది. మొత్తంగా గాసిప్ రాణిగా మారిపోయింది. ప్రారంభంలో 2-3 రోజులు అదే పని చేసింది. దీంతోపాటు టాస్క్లో కాస్త హడావుడి చేసింది. తన కండలు, గ్లామర్ అంతా మొదటి 2-3 రోజులకే పరిమితమయ్యింది. ఆ తర్వాత పప్పులా మారిపోయింది. ఏమాత్రం హడావుడి లేదు, కంటెంట్ లేదు. గుసగుసలు తప్ప ఏం చేయడం లేదు. గట్టిగా టాస్క్లు కూడా ఆడటం లేదు. ఎంటర్టైన్మెంట్స్ విషయంలో జీరో అయిపోయింది. దీంతో ఆమెపై ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకం అంతా తలక్రిందులైంది. అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ సమయంలో రమ్య బోల్డ్గా రియాక్ట్ దుమ్ములేపిన విషయానికి తెలిసిందే. దీనికి తోడు ఇన్స్టాగ్రామ్లో జిమ్ వీడియోలతో సందడి చేసింది. ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, పోజులు చూసి కుర్రాళ్లకి మతిపోయింది. ఇక ఆమె బిగ్ బాస్ హౌజ్లోకి వస్తే రచ్చ వేరే లెవెల్లో ఉంటుందని భావించారు. కానీ ఆమె అందరి ఆశలపై నీళ్లు చల్లింది. మొదటి వారంలో అంతో ఇంతో బాగానే హడావుడి కనిపించింది. 2వ వారం మరింత డల్ అయింది. ఏమాత్రం కంటెంట్ ఇవ్వడం లేదు. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ని మరింతగా డిజపాయింట్ చేసింది. ఈ నేపథ్యంలో చివరికి ఆమె ఎలిమినేషన్ కావాల్సి వచ్చింది. 7వ వారం రమ్యమోక్ష ఎలిమినేట్ అయింది. శనివారమే ఆమె ఎలిమినేషన్ పూర్తయింది. శనివారం రాత్రి హోటల్కి తీసుకెళ్లారు. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్, ఆమెపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా హ్యాపీ అవుతున్నారు. ఆమె ఎలిమినేషన్ మంచే జరిగిందని, ఇది నిజమైన పండగ అంటున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వెళ్లి పచ్చళ్లు పెట్టుకోవాలని సెటైర్లు పేలుస్తున్నారు. అంతేకాదు కెరీర్ని సీరియస్గా తీసుకున్నా అన్నావ్గా, ఇదేనా అంటూ మరింతగా రెచ్చగొడుతున్నారు. రమ్యమోక్ష ఎలిమినేషన్ విషయంలో చాలామంది హ్యాపీగా ఫీలవడం గమనార్హం. దీంతో ఆమెపై ఆడియన్స్లో ఎంత నెగటివిటీ ఉందో అర్థమవుతుంది. హౌజ్లోకి వెళ్లి పుల్లలు పెట్టడం తప్ప ఏం చేయలేదంటూ, ఇలాంటి వాళ్లని నిర్వాహకులు ఎలా బిగ్ బాస్కి తీసుకొస్తారని కామెంట్ చేస్తున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది ఇంటర్నెట్లో పెద్ద రచ్చ అవుతుంది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన రమ్యమోక్షకి పారితోషికం ఎంత? 2 వారాలకు గాను ఆమెకి ఎంత ఇవ్వనున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఆమెకి సెలబ్రిటీ రేంజ్లో పారితోషికం ఇచ్చారట. వారానికి 2 నుంచి 3 లక్షల వరకు ఇచ్చినట్టు టాక్. అంటే 2 వారాలకు సుమారు 4 నుంచి 5 లక్షల వరకు పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది సెలబ్రిటీ రేంజ్ అనే చెప్పాలి. కామనర్స్కి వారానికి 1,50,000 లోపే పారితోషికం ఉంది. వారితో పోల్చితే రమ్యకి డబుల్ ఇచ్చినట్టే అవుతుంది. అదే స్థాయిలో ఆమె నుంచి కంటెంట్ని ఆశించారు బిగ్ బాస్ నిర్వాహకులు. కానీ వారి అంచనాలన్నీ తలక్రిందులు కావడంతో వెంటనే ఎలిమినేట్ చేసినట్టు సమాచారం. ఆమె ఎలిమినేషన్ని ఆదివారం ఎపిసోడ్లో చూపించబోతున్నారు. మొత్తంగా రమ్యమోక్ష బిగ్ బాస్ ప్రయాణం ఆడియన్స్ను నిరాశపరిచింది. ఒక సెలబ్రిటీ రేంజ్ పారితోషికం తీసుకున్నా, ఆమె హౌస్లో ప్రభావం చూపలేకపోయింది. ఆమె ఎలిమినేషన్తో అభిమానులు పండగ చేసుకుంటున్నారంటే ఆమె ఆట ఎలా ఉందో అర్థం చేసుకో